హాయ్ ఎవ్రీవన్, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో బతుకమ్మ అంటే పెద్ద పండుగ. స్పెషల్గా సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ దగ్గర 9 రకాల ప్రసాదాలు చేసి పెడతాము. పల్లి సత్తు, నువ్వుల సత్తు, మక్క సత్తు, కొబ్బరి సత్తు, పెసర్ల సత్తు, బియ్యపు సత్తు, యాపిల్, దోసకాయ, పెరుగన్నం. రోజు సత్తులు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ అన్ని సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాము. 1/2 కేజీ పల్లీలకు 1/4 కేజీ షుగర్ పౌడర్. అంటే ఇప్పుడు మీరు 500 గ్రామ్స్ తీసుకుంటే 250 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. ఇన్ కేస్ కప్స్ లాగా అయితే 2 కప్స్ పల్లీలు తీసుకుంటే 1 కప్ షుగర్. సో ఫస్ట్ పల్లి సత్తు చూద్దాం. ప్యాన్లో 1/2 కేజీ పల్లీలు తీసుకోండి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా ఇప్పుడు చూపిస్తున్న కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ఇలానే అన్ని పౌడర్స్ ఒక్కసారి రోస్ట్ చేసుకొని తర్వాత కూల్ అయ్యాక గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్లో మిక్స్ చేయడమే. యాక్చువల్గా మా మమ్మీ నేను ఎలా చేసుకుంటానో అని ఈ వీడియో నాకు పంపింది. సో నాలో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ మమ్మీ అండ్ థ్యాంక్ యూ అక్క ఫర్ క్యాప్చరింగ్ దిస్ వీడియో. నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. మక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లేదా ఇప్పుడు చూపిస్తున్న కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పెసర్లకి కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ మనం రోస్ట్ చేస్తుంటేనే ఆ స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా. సో ఇలా ఆ పెసర్లు కూడా 10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బియ్యంలో కూడా గీ యాడ్ చేసి రోస్ట్ చేయండి. ఈవెన్ మనం రోస్ట్ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంటుంది. కొబ్బరిలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం. ఇవన్నీ కూల్ అయ్యేలోపు షుగర్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవడం. ఈ పౌడర్స్ రెడీ అయ్యాక షుగర్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే రోస్ట్ చేసి పౌడర్ చేసి షుగర్తో కలుపుకుంటే మన సత్తు రెడీ. సో ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా మనం షుగర్ వద్దు హెల్దీ కాదు అనిపిస్తే బెల్లంతో కూడా ఇవి చేసుకోవచ్చు. సేమ్ షుగర్ ప్లేస్లో బెల్లం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇవి తెలంగాణ స్పెషల్ సత్తులు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ సత్తు ఏంటో కూడా కమెంట్ చేయండి. If you like this video, please do like, share and comment to our channel. Thanks for watching. See you in the next vlog. Bye bye. Friend, happy Dasara. It's skin button.